ఇవాల్టితో మార్చి నెల అయిపోయింది. చాలామంది రిలాక్స్ అవుతున్నారు. ఔత్సాహికులైతే మీమ్స్ చేసి నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. మార్చి నెల అంటేనే పండగలు, ఎండలు, పరీక్షలు, ఆఫీస్ వర్క్ ఒత్తిడితో కూడిన ఒక విచిత్రమైన నెల. ఈ నెలపై సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మార్చి నెల జనానికి భారంగా గడిచింది. పండుగలు, పరీక్షలు, ఎండలు, వానలు ఇలా ఎన్నో సంఘటనలతో మార్చి నెల ఒక ఏడాదిలా సాగినట్లు అనిపించింది జనానికి. హోలీ, ఉగాది, రంజాన్ వంటి పండుగలు కూడా ఈ నెలలోనే వచ్చాయి. టీ20 వరల్డ్ కప్ విజయం సంతోషాన్నిచ్చినా యుద్ధ భయాలు, పెట్రోల్, గ్యాస్ కొరత వార్తలతో ఈ నెల ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అంతా వేచి చూశారు. మార్చి పూర్తి కావడంతో అమ్మయ్య ఎట్టకెలకు మార్చి గడిచిపోతోంది అంటూ రిలాక్స్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మార్చి అయిపోయిందని తెగ సంబరపడిపోతున్నారు జనం. ఈ నెలపై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు పంచ్ల మీద పంచులు పేలుస్తున్నారు. నెట్టింట్లో ఇంచు ఇంచుకు పంచ్లు పేలుతున్నాయి. మార్చి నెల ఎంత భారంగా గడిచిందో అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. మార్చి అంటే పరీక్షలు, ఎండలు, ఆర్థిక సంవత్సరం ముగింపు లాంటి అనేక అంశాల కలయిక. అందుకే సోషల్ మీడియాలో దీనిపై రకరకాల మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. చాలా మందికి మార్చి నెల చాలా సుదీర్ఘంగా అనిపిస్తుంటుంది. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండటం వల్లనో ఏమో మార్చి రాగానే రోజులు నెమ్మదిగా గడుస్తున్నట్లు అనిపిస్తుందని మీమ్స్ వేస్తున్నారు. మార్చి నిదానంగా సాగుతుందేమో అనిపిస్తుంది అందరికీ. ఉద్యోగులకైతే మరి మార్చ్ అంటేనే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్. అందుకు తగ్గట్టే టార్గెట్స్, మేనేజర్ల ప్రెషర్, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో పన్ను ఆదా కోసం పడే పాట్లు. ముఖ్యంగా బ్యాంకర్లు, అకౌంటెంట్లకు మార్చి ఒక యుద్ధం లాంటిదే. ట్యాక్స్ సేవింగ్స్ కోసం పరుగులు తీయడంపై సోషల్ మీడియాలో మీమ్స్ కనిపిస్తున్నాయి. ట్యాక్స్ కట్టలేక, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేక మార్చి 31 డెడ్ లైన్ చూసి తల పట్టుకుంటున్నాడు సామాన్యుడు అన్నట్లుగా ఉండే మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఏంట్రా బాబు, మార్చి ఇంకా పూర్తి కాలేదా? జనవరి, ఫిబ్రవరి కూడా కలిసి మార్చిలోనే ఉన్నాయా ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మార్చి అంటే విద్యార్థులకు సింహ స్వప్నం. బోర్డ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ ఈ నెలలోనే ఉంటాయి. అందుకే దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతుంటాయి. పుస్తకాల ముందు కూర్చొని ఏడుస్తున్న విద్యార్థి ఫోటో పెట్టి సిలబస్ ఏమో కొండంత, టైం ఏమో గోరంతా అని రాసి ఉంటుంది. హాల్ టికెట్ మర్చిపోయినప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్స్ పై ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. మార్చిలో వాతావరణం ఒక పట్టాన అర్థం కాదు. పొద్దున్నే చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం అకాల వర్షం, ఇలా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంటుంది. ఇది మార్చి నెల లేక అన్ని సీజన్లు కలిసి చేస్తున్న మల్టీవర్సా అంటూ జోకులు పేలుతున్నాయి. ఒకే రోజులో స్వెటర్, గొడుగు, సన్ స్క్రీన్ లోషన్ ఈ 3 వాడాల్సిన పరిస్థితి వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మార్చిలోనే హోలీ, ఉగాది, రంజాన్ వంటి పండుగలు రావడంతో ఆ సెలవుల చుట్టూ కూడా మీమ్స్ తిరుగుతున్నాయి. పండుగ సెలవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నా కానీ బాస్ మాత్రం ఎక్స్ట్రా వర్క్ ఇస్తున్నాడు అంటూ పంచ్లు పేలుతున్నాయి. మొత్తానికి మార్చి అయిపోయిందే. ఏప్రిల్ ఫూల్స్ డే రోజు హాయిగా ఎంజాయ్ చేసేందుకు జనం రెడీ అవుతున్నారు.